complete travel plan. దేశం ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఎక్కువసేపు మాట్లాడుతోంది. సోషల్ మీడియాలో యువత ఆయన కోసం టైం స్పెండ్ చేస్తోంది. ఇక జెంజీ అయితే ఒక అడుగు ముందుకేసి అతనే రేపటి మా నాయకుడని చెబుతోంది. ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా? రాఘవ్ చెద్దా. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఆయన్ని వద్దనుకుంది. ఆ పార్టీతో ఆయన యుద్ధం చేస్తున్నారు. రాఘవ్ చెద్దాకు ఎందుకింత క్రేజ్ వచ్చింది? రాఘవ్ చెద్దా గురించి మొత్తం దేశం చర్చించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు ప్రజల పక్షాన నిలబడి నిజాయితీగా పనిచేస్తే వాడికి రాజకీయ రంగును పూయటంలో మనకు మనమే సాటి. ఎందుకంటే ఎదుటివాడి క్యారెక్టర్ను నాశనం చేయటం, ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేయటంలో మనకు మించిన వాడు ఇంకొకడు ఉండడేమో అనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీలో ఇప్పుడు అత్యంత వివాదాస్పదంగా కనిపిస్తున్న రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చెద్దా విషయంలో అదే కనిపిస్తోంది. ఎందుకంటే రాజ్యసభలో రాఘవ్ చెద్దాపై వేటు పడ్డ తర్వాత అతనికి రాజకీయ రంగును పొలమటం కోసం ఆప్ నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కంటే దేశాన్ని వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఏంటో తెలుసా? రాఘవ్ చెద్దా ఏ పార్టీలోకి వెళ్తారు అనే ప్రశ్న. కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమంటారు. ఢిల్లీలో బలమైన నాయకుడి కోసం ఆ పార్టీ ఎదురు చూస్తోంది కాబట్టి అతన్ని తమ పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేస్తుందని ప్రచారం నడుస్తోంది. దీనికి తోడు ఎన్నికల వ్యూహంలో రాఘవ్ చెద్దా తనను తాను నిరూపించుకున్న నాయకుడు కాబట్టి రాఘవ్ చెద్దాను చేర్చుకుంటే కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా కూడా మరింత బలం చేకూరుతుందనే చర్చ నడుస్తోంది. కానీ ఈ ప్రచారాన్ని డామినేట్ చేసే లెవెల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు రాఘవ్ చెద్దాకు కాషాయ రంగును రుద్దుతున్నారు. రాజ్యసభలో రాఘవ్ చెద్దా లేవనెత్తిన టాపిక్స్ను గతంలో ఇంకెవరూ మాట్లాడలేదు. సెల్ ఫోన్ కంపెనీలు చేస్తున్న స్కామ్లను బయటపెట్టాడు. सर इनकमिंग कॉल बंद करना इज नॉट स्टॉपिंग ऑफ अ सर्विस, ये हमारे राइट टू कम्युनिकेशन को स्टॉप करने जैसा है. सर जैसे आपका आधार कार्ड इसलिए एक्सपायर नहीं हो जाता कि आपने डिटेल अपडेट नहीं करी, या आपका बैंक का खाता इसलिए बंद नहीं हो जाता कि आपने मंथली डिपॉजिट जमा नहीं किया, या आपका वोटर आईडी इसलिए सस्पेंड नहीं हो जाता कि आप एक चुनाव में वोट डालना भूल गए. ठीक उसी तरह आपका मोबाइल नंबर इसलिए सस्पेंड और डीएक्टिवेट नहीं होना चाहिए कि आप एक रिचार्ज भूल गए. सर मैं सदन में फ्री आउटगोइंग की मांग नहीं कर रहा, फ्री डेटा की मांग नहीं कर रहा, लेकिन इनकमिंग कॉल फैसिलिटी की गारंटी होनी चाहिए. मेरी 3 स्पेसिफिक मांग है. पहली, प्रीपेड मोबाइल कनेक्शन में इनकमिंग कॉल और इनकमिंग एसएमएस कम से कम 1 साल तक कंटिन्यू रहे, चलता रहे फ्रॉम द डेट ऑफ द लास्ट रिचार्ज, ताकि एसेंशियल कम्युनिकेशन चलती रहे. दूसरी, डीएक्टिवेशन ऑफ द मोबाइल नंबर आफ्टर 3 इयर्स. ऐसा ना हो कि आपका मोबाइल नंबर किसी को आपका मोबाइल नंबर बंद करके किसी और को अलॉट कर दिया जाए. कम से कम 3 साल का ग्रेस पीरियड देना चाहिए फ्रॉम द डेट ऑफ द लास्ट रिचार्ज. एंड थर्ड, మార్కెట్లో ఫ్రూట్ జ్యూస్ కంపెనీలు చేస్తున్న మోసాలను బయటపెట్టాడు. सर भारत का कंज्यूमर बाजार एक बड़ी बीमारी का शिकार है जिसे मिसलीडिंग ब्रांडिंग और फॉल्स एडवर्टीजमेंट के नाम से जाना जाता है. जब हम एक फ्रूट जूस की बोतल खरीदते हैं तो उसके फ्रंट पे फ्रेश फ्रूट जूसेस की बड़ी जूसी फ्रूट्स की पिक्चर होती है, लेकिन पीछे स्मॉल टेक्स्ट में बैक ऑफ द पैकेजिंग उस फ्रूट जूस के लिखा होता है सिटी और लाइफस्टाइल डिजीजेस होती हैं. మినిమం బ్యాలెన్స్ పేరుతో బ్యాంకులు పేదలను ఎలా దోచుకుంటున్నాయో దేశ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాడు. सर थर्ड मेरा प्रपोजल है नो बैंक चार्जेस फॉर नॉट मेंटेनिंग मिनिमम अकाउंट बैलेंस. अभी सरकार ने कुछ ही दिन पहले लोकसभा में जवाब देते हुए बताया कि पिछले 3 वित्तीय वर्षों में फाइनेंशियल ईयर 22-23, 23-24, 24-25 में कुल मिलाकर बैंकों ने 19,000 करोड़ रुपए, आपने ठीक सुना सर, 19,000 करोड़ रुपए मिनिमम अकाउंट बैलेंस पेनल्टी बैंक अकाउंट होल्डर से वसूली है. ये सबसे स्मॉलेस्ट अकाउंट है, सबसे पुअरेस्ट बैंक अकाउंट होल्डर्स हैं, और इनका क्राइम क्या था कि इनके अकाउंट में मिनिमम अकाउंट बैलेंस नहीं था. जहां पब्लिक सेक्टर बैंक्स ने इन 3 सालों में 8,000 करोड़ और प्राइवेट सेक्टर बैंक ने 11,000 करोड़ रुपए वसूल. मैं आपको एक ప్రజా సమస్యలపైన ఇంత నిక్కచ్చిగా మాట్లాడిన రాఘవ్ చెద్దా ఎందుకు ఆమ్ ఆద్మీ పాలసీ మ్యాటర్స్ను మాట్లాడటం లేదు? ఇదే ఆమ్ ఆద్మీ నాయకుల ప్రశ్న. చెద్దా బీజేపీకి లొంగిపోయాడు కాబట్టే ఆమ్ ఆద్మీలో ఉండి తమ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పుకొస్తున్నారు. ఎల్పీజీ ధరల విషయంలో ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అభిశంసన తీర్మానంపై సంతకం చేయమంటే నో చెప్పిన రాఘవ్ చెద్దా సమోసా ధరలపైన, ఎయిర్పోర్టులో ఛాయ్ పైన మాట్లాడుతున్నారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో రాఘవ్ చెద్దా మోదీకి వ్యతిరేకంగా గతంలో పెట్టిన పోస్టులను ఇప్పుడు తొలగించారని కూడా ఆరోపిస్తున్నారు.
ఆప్ నేతల మాటలు ఎలా ఉన్నా రాజకీయ విశ్లేషణల్లో మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ వినిపిస్తోంది. ఏంటి అంటే కేజ్రీవాల్ కంటే రాఘవ్ చెద్దాకే దేశంలో ఎక్కువ క్రేజ్ వచ్చిందని. పార్టీ అతన్ని పదవి నుంచి తొలగించడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం అన్నది ఎక్కువ మంది వాదన. నిజానికి పార్టీని నడిపించే నాయకుడి కంటే అతని వెనకాల నిలబడే లీడర్కు కార్యకర్తల్లో ఎక్కువ ప్రాధాన్యత దక్కితే ఖచ్చితంగా ఆ పార్టీ అధినేత అతన్ని తొలగించాలనే భావిస్తాడు. 48 లాస్ ఆఫ్ పవర్ అనే పుస్తకంలో చెప్పిన మొదటి సూత్రం ఏంటి అంటే నెవర్ అవుట్ షైన్ ది మాస్టర్. అంటే నీ యజమాని కంటే నువ్వు ఎక్కువగా ఎదగకూడదు. రాఘవ్ చెద్దా ఈ నియమాన్ని దాటేశాడు కదా. ఇటీవలి కాలంలో జరిగిన ఒక సర్వేలో దేశానికి ప్రధాని అయ్యే లక్షణాలు ఎవరికి ఉన్నాయని ఆరా తీస్తే అందులో రాఘవ్ చెద్దా పేరు కనిపించింది. నిజమే కదా, కేజ్రీవాల్ ఈ పాయింట్ని జీర్ణించుకోలేడు కదా. రాఘవ్ చెద్దా ముందు కేజ్రీవాల్ క్రేజ్ తగ్గితే అతన్ని పార్టీలో ఎలా ఉంచుకుంటాడు? దీనికి తోడు కేజ్రీవాల్ను అరెస్ట్ చేసినప్పుడు చెద్దా అసలు పట్టించుకోలేదు. కంటికి ఆపరేషన్ అంటూ లండన్కు వెళ్ళిపోయాడు. లిక్కర్ స్కామ్లో రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్, మనీష్ సిసోడియాకు క్లీన్ చిట్ ఇస్తే రాఘవ్ చెద్దా ఏం చేశాడు? కనీసం తన ట్విట్టర్ అకౌంట్లో ఒక పాజిటివ్గా ఒక పోస్ట్ కూడా పెట్టలేదు. అంతెందుకు, వాళ్ళ పార్టీ కార్యకర్తలంతా రంగులు జల్లుకొని స్వీట్లు పంచుకుంటే మనోడు ఎవరికంటా కనిపించకుండా తిరిగాడు. దేశంలో ప్రతి చిన్న విషయం పైన పెద్ద పెద్దగా గొంతేసుకొని మాట్లాడే రాఘవ్ చెద్దా సొంత పార్టీలో పరిణామాలను పట్టించుకోకపోతే కోపం రాదా? అందుకే రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి ఊడగొట్టారు. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటి అంటే రాజ్యసభ సభ్యుడిగా తొలగించే ఛాన్స్ ఉందా లేదా అన్నది. రాఘవ్ చెద్దా రాజ్యసభ సభ్యత్వానికి పెద్ద ప్రమాదం ఏమీ కనిపించడం లేదు ప్రస్తుత పరిస్థితిని చూస్తే. 2028 వరకు రాఘవ్ చెద్దా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగే అవకాశం ఉంది. పార్టీ నుంచి అతనిపైన విమర్శలు వస్తున్నా అతన్ని పదవి నుంచి తొలగించడం అంత సులభం కాదు. అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది కదా అని మాట్లాడేవాడు ఉంటారు కదా. ఆయన స్వచ్ఛందంగా పార్టీ వీడటమా లేదంటే సభలో పార్టీ విప్పును ధిక్కరించడమో జరగాలి అంటే అప్పటి వరకు అతని ఎంపీ సీటు అసలు ప్రమాదమే లేనట్లు లెక్క. కాకపోతే సభలో మాట్లాడడానికి రాఘవ్ చెద్దాకు సరైన సమయం రాకపోవచ్చు. ఏ పార్టీకి చెందని వారికి పార్లమెంట్లో 5 నుంచి 10% మాత్రమే మాట్లాడే సమయం దక్కుతుంది. ఇప్పటి వరకు దేశంలోని అన్ని సమస్యలను ఆమ్ ఆద్మీ పార్టీ కోటాలో దేశానికి వినిపించేలా చెప్పిన రాఘవ్ చెద్దా ఇప్పుడు ఆ స్థాయిలో మాట్లాడడం చాలా కష్టం అవుతుంది. సో అతని ఫ్యాన్స్కి ఇది కొంత నిరాశ అవుతుంది. ఇందుకోసమైనా రాఘవ్ చెద్దా ఇప్పుడు పార్లమెంట్లో ఉన్నా ఏదో ఒక పార్టీలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడే మళ్ళీ మొదటి ప్రశ్న పునరావృతం అవుతుంది. రాజ్యసభకు రాఘవ్ చెద్దా పంజాబ్ నుంచి ఎన్నికయ్యారు. అందుకే తాను పంజాబ్ సమస్యలపైన పార్లమెంట్లో గట్టిగానే గళమెత్తానని, తనపై జరుగుతున్నదంతా స్క్రిప్టెడ్ దాడి అని చెప్తారు. 2027లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకప్పుడు పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన చెద్దాను ఇప్పుడు ఆ పార్టీ అక్కడ ఒక బయట వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇదే టైంను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఢిల్లీ బీజేపీ నేతలు రాఘవ్ చెద్దాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆప్ నేతలు ఆరోపిస్తున్నట్టే రాఘవ్కు ఢిల్లీ బీజేపీ నేతలు మద్దతు ఇవ్వటం వెనుక కూడా ఒక రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. అతను బీజేపీతో అంతర్గత ఒప్పందంలో ఉన్నారనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అని చెప్తున్నారు. ఎందుకంటే రాఘవ్ చెద్దా పైన ఆమ్ ఆద్మీ పార్టీ చర్యలు తీసుకోవటం వెనుక మోదీ పాత్ర ఉందనే చర్చ కూడా నడిచింది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో వచ్చిన క్లీన్ చీట్కు ఇది బహుమానమని కొందరు సోషల్ మీడియాలో మాట్లాడటమే. అందుకే రాఘవ్ వంశాన్ని తమకు పాజిటివ్గా మార్చుకునే ప్రయత్నం అనే చర్చ ఇక్కడ కనిపిస్తోంది. ఇప్పుడు ఈ కథకు ఎండ్ కార్డ్ ఏంటి అంటే ప్రజల సమస్యలపై మాట్లాడే నాయకుడిని ఏ పార్టీ వద్దు అనుకోదు. అంతేకాదు ప్రజల్లో ఇంత క్రేజ్ ఉన్న నాయకుడిని అటు బీజేపీ వదులుకోదు, ఇటు కాంగ్రెస్ కూడా వదులుకోదు. కానీ ఫైనల్ డెసిషన్ రాఘవ్ చెద్దాదే. మరి మీ అభిప్రాయం ఏంటి? అతను ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది? కామెంట్ చేయండి వీడియో కింద. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.